హాయ్ అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్స్. ఈరోజు అయితే కొంచెం అంటే డైలీ వేర్ టైపేనండి. కాకపోతే కొంచెం శారీస్ అనేవి కొంచెం డిజైనర్ శారీస్ లాగా కనిపిస్తాయి అన్నమాట, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ విషయంలో. సో ఈరోజు చూపిస్తున్నది డైలీ వేర్కి పనికి వస్తుంది, అంటే చిన్న చిన్న అకేషన్స్కి అంటే కట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది అనమాట. ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ వెయిట్లెస్ అండి, అంటే జార్జెట్ టైప్ వస్తాయి అనమాట శారీస్, అంటే చాలా సాఫ్ట్ క్లాత్. దీనికి ఏంటంటే మామూలు శారీస్కి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు కింద నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా సెల్ఫ్ వస్తుందండి. సెల్ఫ్ ఈ విధంగా బబ్లింగ్ లాగా వస్తుంది అనమాట, శారీకి అంతా అదే విధంగా వస్తుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అండి, అంటే మీకు బార్డర్ చూస్తే అర్థమవుతుంది, లైట్ బేబీ పింక్ కలర్ అనమాట. చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేసి మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ లాగా ఉందన్నమాట. యాక్చువల్గా ఈ శారీస్ నేను ఓపెన్ చేసి ఎందుకు చూపించడం లేదంటే, చాలామంది ఏమంటున్నారంటే ఓపెన్ చేసిన శారీ చాలామంది తీసుకుంటారండి. అప్పుడు వాళ్ళు ఎవరికైనా పెట్టాలన్నా లేదా ఏదైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు వాళ్ళకి ఫోల్డింగ్ సరిగా కూర్చోవట్లేదు. అందుకని నేను బ్లౌజ్ అవన్నీ ఓపెన్ చేసి ఇట్లయినా కనిపిస్తుంది అనేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ అండి, చూస్తున్నారు కదా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్లౌజ్కి కూడా ఈ విధంగా సెల్ఫ్ వీవింగ్ ఉంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా బబ్లింగ్తో ఉందన్నమాట, సెల్ఫ్ వీవింగ్తో వస్తుంది బ్లౌజ్. అండ్ ఈ శారీకి పళ్ళు కూడా ఉందండి. చాలామంది పళ్ళులు ఉంటాయా ఏకంగా ఒకేలాగా ఉంటుంది అని అడుగుతున్నారు. అదోండి పళ్ళు కూడా ఉంది. యాక్చువల్గా ఓపెన్ చేసి చూపించండి, మెయిన్ ప్రాబ్లం అదే. ఎందుకంటే శారీ ఇదైపోయిన తర్వాత ఎవరు తీసుకోలేరు కదా, వాళ్ళకైనా ఫోల్డింగ్స్ నీట్గా రావాలనుకుంటారు కదా. సో అందుకనే ఆ విధంగా చూపించాను అనమాట. సో అంతకుమించి ఏం లేదు. సో ఇది శారీకి బ్లౌజ్ అండ్ పల్లూస్ రెండు వచ్చినాయండి. నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి బేబీ పింక్ కలరు, చూసారు కదా. జస్ట్ నేను ఓపెన్ చేసినందుకే అది ఫోల్డింగ్ అనేది ఇదైపోయింది. సో తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారండి, అందుకనే చూపించలేదు నేను. సో దీనికి ఇట్లా సెల్ఫ్ ఈ డాట్స్ లాగా ఉండడం అంటే ప్రింటింగ్ అనమాట. అయితే అయితే పోదండి, వాష్ చేసిన ప్రింటింగ్, ఆయిల్ ప్రింట్ ఇది. ఈ డాట్స్ లాగా ఉండడం కోసం దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ, అంటే క్లాత్ కూడా కొంచెం మనకి జారా క్లాత్ టైప్ వస్తుందండి, అంటే వెయిట్లెస్ జార్జెటే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, సాఫ్ట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, క్లాత్ కంఫర్ట్గా ఉంటుంది. 630 100% కటింగ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా 80 సెంటీమీటర్స్ కంటే ఎక్కువే ఉంటుంది. అండ్ మరీ చెప్తున్నాను, మిగిలిన శారీస్ ఏ విధంగా ఉంటాయో అంతకంటే కొంచెం లెంత్ ఎక్కువే ఉంటాయి తప్ప తక్కువగా ఉండవండి. సో అందుకనే నేను కూడా కాస్ట్ దాని తగ్గట్టే పెడుతున్నాను. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు 399 రూపీస్ అండి. శారీ కాస్ట్ 399 రూపీస్. షిప్పింగ్ 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి. ఇన్ కేస్ ఒకవేళ అంటే మీకు షిప్పింగ్ ఏదన్నా ఒక 2-3 చీరలు తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే నేను అదే కాస్టే పెడతాను, అంతకుమించి అయితే పెంచాను. సో షిప్పింగ్ 50 రూపీస్, శారీ 399 అనమాట. ఎందుకంటే ఈ కొంచెం గ్లిటర్ డిజైన్ వచ్చినందుకండి, అంతే ఇది. లేదంటే యాక్చువల్గా 350 శారీసే ఇవి. ఆ డిజైన్ కొంచెం ఉంది కదా, అందులోని బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింటింగ్ డిజైన్ లాగా ఉంది కదా. సో నాకు కూడా అందుకు కొంచెం ఎక్కువ పడింది, అందుకే పెట్టాను. సో ఇది బేబీ పింక్ కలర్ అండి. ఇందులోనే కలర్స్ 4 ఉన్నాయి, అది చూపిస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది స్కై బ్లూ కనిపిస్తుంది కదా మీకు, ఇది స్కై బ్లూ కలర్ అనమాట. చిన్న చిన్న ఫ్లోరల్స్ బాగుంటాయండి శారీస్ ఇవి. అది వచ్చేసి స్కై బ్లూ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బిస్కెట్ కలర్. మీకు ఏదైతే ఇక్కడ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో అదే కలర్ అండి, చీకు కలర్ అంటాం కదా, అది ఎగ్జాక్ట్ కలర్సే పడుతున్నాయి, ఏం డిఫరెన్స్ ఏం లేదు. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఇది లైట్ గ్రీన్ టైప్ ఉంటుంది కదా, పిస్తా గ్రీన్ టైప్ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. అన్ని లైట్ షేడ్స్ వచ్చినాయి, పిస్తా గ్రీన్ కలర్, స్కై బ్లూ కలర్, చీకు కలర్, బేబీ పింక్ కలర్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా ఓన్లీ 50 రూపీసే ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే కింద లింక్స్ ఉన్నాయి, నేను ఓన్లీ 1 లింకే పెడుతున్నాను, ఎందుకంటే ఒక లింక్ ఫుల్ అయినాక ఇంకో లింక్లో జాయిన్ చేయించాలని. రీసెల్లర్స్ గ్రూప్ కూడా తీసేయాలనుకుంటున్నానండి, ఎందుకంటే రీసెల్లర్ గ్రూప్లో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళ కాస్ట్ తక్కువ పడుతుంది అనేసి 1-2 శారీస్ తీసుకొని రీసెల్లర్ లాగా ఇది చేస్తున్నారు, అది చాలా లాస్ అవుతుంది నాకు. అందుకే రీసెల్లర్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే వాళ్ళు నాకు పర్సనల్గా కాల్ చేయండి, మీకు ప్రైస్ చెప్తాను, ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఇది మాత్రం బాగా వినండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.